ఎంతసేపటికి బాబు కింద పడకూడదు అన్న ఆలోచన మాత్రమే ఉంది. అందుకని చెప్పి మ్యాక్సిమం ట్రై చేశాను. ఇంకా ఆపే క్రమంలో కొంచెం కాళ్ళకి ప్రెషర్ అయితే తగిలింది. నొప్పి ఇప్పటికి కూడా ఇంకా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను. కాకపోతే పూర్తిగా కింద పడకుండా బ్యాలెన్స్ అయితే చేశాను. ఇంకా పెద్దోడి విషయం అయితే ఇది. ఇంకా చిన్నోడి విషయానికి వస్తే, వీడు నర్సరీ చదువుతున్నాడు, 3 years ప్లస్ వచ్చింది. అప్పుడు వీడిని ముందర నిలబెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో, అంటే మిడిల్ వేలో వెళ్తున్నప్పుడు సడన్గా మా చిన్నోడు బండి కీస్ ఆఫ్ చేశాడు. అప్పుడు చూడండి, ఇంకా నా మైండ్ అప్పుడు కూడా బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. ఆల్ ఆఫ్ సడన్ బండి టక్కని స్టాప్ అయిపోయింది. బట్ పడిపోకుండా అది కూడా మేనేజ్ చేయగలిగాము. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పిల్లలు ఉన్నప్పుడు. అందుకని మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం దయచేసి బండి ఆన్లో ఉండకుండా చూసుకోండి. రోజు మా పిల్లలకి స్నాక్స్ కోసం గోబీ 65 అయితే చేశాను. నచ్చితే సబ్స్క్రైబ్.